సిరమ్మ. ముందుగాల వనితా టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ అంటేనే జానపద కళాకారులకు పుట్టినిల్లు. అంతమంది జానపద కళాకారులలో కొంతమంది మాత్రం ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అట్లాంటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో మనతోని ఇప్పుడు భిక్షమమ్మ గారు ఉన్నారు. సో ఏంటి అనంటే ఆ అమ్మ అంటే కొద్ది రోజుల్లోనే ఎంతో మందిని అలరించింది. ఆమె పాటలతోని కావచ్చు, ఆమె గొంతుతోని కావచ్చు. చెప్పాలంటే మట్టిలో మాణిక్యం అంటారు కదా, సో అట్లుంటుంది ఆ గొంతులోంచి పాటలు వింటుంటే. ఈ మధ్య ఆమె పాట ఒకటి వచ్చింది కదా, రావు తల్లి పోలేరమ్మ. ఆ పాటకైతే గూస్ బంప్స్ అనుకోండి. సో ఆ పాట మీరు ఆ అమ్మనోటి వినాలి కదా. మరి ఇప్పుడు ఈ పాటల పండుగని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే బోనాల పండుగ వచ్చింది కదా, బోనాలతోని పాటుగా పాటల జాతర కూడా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు మనతోని పాటుగా భిక్షమమ్మ కూడా ఉన్నారు. మరి పాడిద్దాం ఆమెతోని. నమస్తే భిక్షమమ్మ. నమస్కారం రా. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా తల్లి. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మాది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవాపురం గ్రామం. ఇప్పుడు మనము రెగ్యులర్గా మనం జనాల ముందు వాడు వేరు, మనం ఇప్పుడు కలిసి ఆడుకునేటప్పుడు పాడుకునేటప్పుడు చేనులలో శెలకల్లో ఆడుకునే పాడేటప్పుడు వేరుంటుంది. స్టూడియోలో పాడినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం అసలు ఏ పాట వాడారు? ఫస్ట్ టైం అయితే ఉమా మహేశ్వర శంకర వాడిన కానీ అయితే అది పాడితేనే పోయినప్పుడు లెగరా సాంబయ్య పాడిపించిండు. అదే పాట ఇట్ అయింది. ఓకే, లెగరా సాంబయ్య ఒకసారి వాడరా? మనం ఇట్టైన పాట వినకపోతే ఎట్లా? అదే పాడుతుంది. మన ప్రేక్షకుల కోసం వాడాలి మీరు ఇప్పుడు. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నా లెగరా పరమాత్మ లెగరా, ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నా లెగరా పరమాత్మ లెగరా, మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నా లెగరా పరమాత్మ లెగరా, మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నా లెగరా పరమాత్మ లెగరా. ఇప్పుడు సాంబయ్య అంటే మనకి శివయ్యకి ఇంకో పేరు. అవునరా, ఆయనని మన పాటతోని నిద్ర లేపుతున్నాం. అదే గుర్తింపు తెచ్చింది పాట. మస్తు వాడిరు. థ్యాంక్ యూ. విన్నారు కదా ఎట్లా వాడిందో అమ్మ. నాకైతే మీ వాయిస్ వింటే మట్టి గొంతు ప్యూర్, నాకైతే మస్తు అనిపిస్తుంది. ఆ పాట విన్నప్పుడు అయితే మొత్తం నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. మన ఇది మంగ్లీ అక్కతోనే వాడిరు కదా, రావు తల్లి. అదొక్కసారి వాడరా? మళ్ళీ నాలుగు కదా. రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మిమ్ము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో, టుంగుటియ్యాల పంపె గోలుకొండ ఎల్లమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మిమ్ము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ, ఉత్తడము రాజులు రేణుకెళ్ళమ్మో, ముక్కు పుడకలే తెచ్చ మా ఊరాల ఎల్లమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మిమ్ము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మిమ్ము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ, పనమటి రాజులు రేణుకెళ్ళమ్మో, పట్టు సీరలే తెచ్చ మావిరాల ఎల్లమ్మ, దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మో, దండగడియాలు తెచ్చినారు రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ, రావు తల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మ. సూపర్. అసలు ఈ పాట అయితే నేనైతే ఎన్నిసార్లు విన్నాను లాస్ట్ టైం బోనాలకి. ప్రతి ఏ బోనం కాడికి పోయి పాట పెట్టుకొని డ్యాన్స్ చేసినాం మేమైతే. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అంటే ఎవరిని చూసి పాడు నేర్చుకున్నారు? అమ్మ ఇంట్లో అందరు కళాకారులేరా. అమ్మ వాడుతుంది, నాన్న భాగవతాలు ఆడతాడు. మళ్ళీ నాన్న బదులు ఇప్పుడు అన్న కూడా అదే పని, పాటలు భాగవతం పాటలు అన్ని పాడతాడు. నడుపు తమ్ముడు పాడతాడు, చిన్న తమ్ముడు పాడతాడు. వాళ్ళ నుంచే మీకు అబ్బింది అన్నట్టు ఇది. ఇక అందరం నాన్నని అమ్మని చూసే మేమందరం నేర్చుకుంది కూడా. మీరు కూడా అంటే భాగవతుల దగ్గరికి వెళ్ళిరా? వెళ్ళేది, చూసేది. భాగవతం పాటలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా వినేది అన్నట్టు. భాగవతం పాటలు నేను ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నా. అంతేనా? ఎట్లా ఒకటి వాడరా మా కోసం? అయితే తల్లి ఆమె భూలక్ష్మీదేవి చచ్చిపోయినప్పుడు ఆ పిల్లలని తల్లి మారదల్లి మాణిక్యాల దేవి కష్టాలు పెట్టే పాట. తల్లి లేని పిల్లాలారా తన్నబోకే పిన్నమ్మో, తల్లి లేని పిల్లాలము సమితి పిల్లాలారా, మీరు సక్కనైనా పున్నామే సమితి పిల్లాలారా, మీరు అన్నములు లేక మాకు అరిసెరాలయనే, అన్నములు లేక మాకు మారుదల్లి మాణికమ్మ, మగు అన్నము పెట్టుమా మారుదల్లి మాణికాల, సెండు మీరగలేసేదాను చెప్పినట్టు
మీరగలేసేదాము అని పిల్లలు పాడతారా. ఇక తల్లి ఏమంటది, తల్లి మీద తల్లి రాబు లక్ష్మీదేవి దయలు చూడవే అమ్మా, తల్లి రాబు లక్ష్మీదేవి కన్న తండ్రి చెప్పిన వినక, కన్న తండ్రి చెప్పిన వినక, కఠిన మాయానే అమ్మా కన్న తండ్రి చెప్పిన వినక. ఇట్లా పాడతారు తల్లి. ఇప్పుడు మీరు ఈ పాటలన్నీ వాడుకుంటా కూడా కోలాటాలు కూడా నేర్పిస్తారా? నేర్పిస్తా. నేను కూడా కోలాటాలు నేర్పిస్తా, ఇంకా భజన నేర్పిస్తా. ఓకే, చిడతల భజన. చిడతల భజన అంటే చెక్కలు పట్టుకొని చేతలా ఇట్లా పట్టుకొని భజన అడుగులతోటి, అట్లా అడుగులు చాలా అడుగులు ఉంటాయి. అది ఎట్లా అంటే మీకు ఇంట్లో అమ్మ నాన్న ఇట్లా చేసి? అది మా ఊర్లోనే, మా అత్తగారు ఊర్లోనే అందరూ వెనకట పెద్దలు మొత్తం బాగా దాదాపు 50-60 తరాల నాటి నుంచి ఉందంట అది. అయితే అట్లా చేస్తుంటే వాళ్ళు బాగా వేస్తుండేదిరా. వేస్తుంటే మేము వెనకంగా పోయి మా కోలాటాలు వచ్చేది కదా, మాకు చాలా ఇష్టం అనిపించి మేము వేయమని ఒక ఆయన చల్లకోటి రెడ్డి అని ఉండేది, దాసిరెడ్డి రామరెడ్డి చల్లకోటి రెడ్డి అని. మేము వేయమని అడిగినాం, అడిగితే వేయండి పొరగాలు అన్నారు. అంటే మేము చిన్నగా వెనకంగా వేస్తుంటే మాకు ఇంటికి రాకపోయేది అన్నట్టు భజన. వేసినా రాకుంటే ఇంటికాడ మా సార్లు చూపించేది భజన, ఇలా వేయాలి ఇలా వేయాలని అడుగులు చూపించేది. అట్లా నేర్చుకున్నాం. అట్లా ఇప్పుడు నేర్పిస్తున్నా. సూపర్. చిన్నప్పటి నుంచే అమ్మోళ్ళు జానపదాల దగ్గర నుంచి అంటే సేకరించి తీసుకున్నారా? ఇప్పుడు వాడే పాటలు మీరు వాడేది కానీ వాళ్ళని రాసిస్తే వాడుతున్నారా? ఇప్పుడు అంటే అవి సేకరించిన పాటలు పాడుతూనే ఉంటే అమ్మ పాడేవి, రాసిచ్చే పాటలు కూడా పాడుతున్నా తల్లి. పెళ్లికి ముందు నుంచి వాడిర్రా? అంత ముందుకే పాటలు పాడేది కానీ ఆ ఛాయిస్ రాలేదన్నట్టు. యూట్యూబ్ లో వాడడానికి కోలాటాలు నేర్చుకున్నాక నేను కోలాటాలు నేర్పిస్తుంటే ఇట్లా భూతం రమేష్ వాళ్ళ అమ్మ చూసి చెల్లుల బాడించకపోయి మైక్ ఫోక్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ పాట ఏ పాట పాడిచ్చిరంటే నేను పాడతాను. పాడురి. ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము కైలాసవాస ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా, నందీశ్వర హర నాగేశ్వర హర ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా, చెరువుగట్టు వాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమా మహేశ్వర శంకర నీకు సమానమెవ్వరు లేరురా. ఇది బాగా వైరల్ అయింది తల్లి. మొదలు వాడిన పాట ఇదే. ఇది వైరల్ అయితారకే ఆ పాట పాడిపించి రికార్డింగ్ చేపిస్తారు పోయినప్పుడు ఈ లెగరా సాంబయ్య వాడిన. ఫస్ట్ మీరు పాటలు పాడుతున్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే సంప్రదించిందో అంటే పాటలు పాడుతుంది కదా చూసి పాడిపిద్దామని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో ఇదంతా అవసరం అంటే బేసిక్ ఇప్పుడు ఎట్లున్నదంటే కల్చరు, ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్ళినా జనాల్లోకి వెళ్ళి పాటలు ఆటలు అంటే చిత్రంగా చూస్తారు. మస్తు మంచిగా అంటే చెడే ఫస్ట్ వెనకాల మాట్లాడుకుంటారు. అట్లా మిమ్మల్ని ఎవరన్నా ఆపిర్రా అంటే నువ్వు వద్దు అంటే? మా ఇంట్లో నాకు నా భర్త గాని నా పిల్లలు గాని ఎవరితోటి ఏ ఇబ్బంది లేదు. బయట వాళ్ళు మాత్రం చుట్టుపక్క పొంటోళ్ళే సూదులు లేకుండే పోతుంటే ఆటికి పోతుంటే అవసరమా ఇట్లా పంపడం, ఇట్లా చేస్తుంది ఎందుకు ఏమిటి తోలుతున్నావు అని చాలా ఎగేసేవాళ్ళు. ఆయన కూడా ఆయన ఏది కూడా పట్టించుకోకుండా నన్ను పంపించిండు. అదే నాకు ఈరోజు ఫలితం దక్కింది. సూపర్. ఆయన మంచోడు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో ఫస్ట్ సపోర్ట్ చేస్తారు. అవును, ఎదుటోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇంటి ముందటోళ్ళు ఇంటి వెనుకోళ్ళు వాళ్ళు అనే మాటలకే మొత్తం వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవుతారు కొంతమంది. వాళ్ళతోటే అవసరం లేదు అట్లే మన గొడవలు చేస్తారా అని అడుగుతున్నారు. అందరూ అనుకుంటారు తల్లి ఇట్లా పోతుంది అట్లా పోతుంది అని. అప్పుడు మాత్రం అంతా తప్పుగానే చెడుగానే అనుకున్న వాళ్ళంతా ఈరోజు ఈరోజు చప్పట్లు కొడతారు. నేను సింగర్ని అయినాక నేను పాట పాడినాక నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి మా ఊరికి వస్తే నేను మా ఊరిని కూడా భజన ఇంటర్వ్యూ చేయించిన. సూపర్. భజన ప్రోగ్రాం ప్రతి శనివారం చేస్తాం అన్నట్టు మేము ఊళ్ళో. అట్లా చేస్తుంటే నన్నే చేస్తుంటారు కదా మీరు ఒకసారి మా ఊళ్ళో కూడా భజన చేస్తామండి, ప్రతి శనివారం చేస్తాం, ఒకసారి మా భజన కూడా చేయండి అని అంటే ఆ సుమన్ టీవీ వాళ్ళు వచ్చి భజన ఇంటర్వ్యూ చేసారు. చేస్తే అది బాగా హిట్ అయిపోయింది తల్లి. నాకు చాలా ప్రోగ్రాంలు దానివల్ల కూడా ప్రోగ్రాంలు బాగానే చేసిన నేను భజన ప్రోగ్రాంలు. వరంగల్ బయట దేశం నుంచి కూడా వచ్చినాయి అన్నట్టు. బయట దేశం నుంచి కూడా అక్కడ అంతటా పోయి చేసి వచ్చిన.
ఇప్పుడు అప్పుడు అన్నోళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇప్పుడు అంతే ఇక అంత చెడుగా అన్నోళ్ళు ఇప్పుడు అంత మంచి పేరే. అంటే ఇప్పుడు పాటలు వాడిని ఏది చేసినా సరే ఇంటి చుట్టోళ్ళు చుట్టుముట్టోళ్ళు అందరు అంటనే ఉంటారు. లేడీస్ ని ఎప్పుడు అంటే డౌన్ లో చూడాలని ఒకటి ఉంటది కొంతమందికి. ఆ అమ్మాయి అవసరమా, ఆమె చూడో జనాల్లో అట్లా పోతుంది ఇట్లా పోతుంది అని చెప్పి ఎక్కిస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది అసలు ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీ మాటలు ఏం చెప్పాలనుకుంటారు? నా మాటలనైతే నేను ఎవరైనా వెనకబడి ఉండొద్దు, కళాకారులు ఖచ్చితంగా ముందుకొచ్చి ఎవరు ఏదనుకున్నా ఏం చేసినా కూడా మనకు ఏ అభ్యంతరం లేదు. మన ఇంట్లో ఒక్కళ్ళు మనకు సహకరిస్తే చాలు. మనం బయటికి వెళ్ళాలి, నాలాగానే మీరు బయటికి వెళ్ళండి, పాడండి మంచిగా, మీరు కూడా ఏదో ఒక రోజుకు నా లెక్క పెద్ద సింగర్ అయిపోతారు అని చెప్తున్నా నేను. విన్నారు కదా, అంటే ఎంతో మంది మనకున్న టాలెంట్ను కూడా ఉపయోగించవద్దు, అసలు వీళ్ళు ఎదగొద్దు అని అంటే చిన్న చూపు చూస్తారు. జనాల్లోకి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, డౌన్ఫాల్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అవ్వ మాటలు చెప్పింది, విన్నారు కదా. ఆమె మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని అంటే ఎవరైతే వెనుకబడిన కళాకారులు ఉన్నారో ముందు ఒక అడుగు ముందుకేయ్యి, ఎన్ని మాటలు అన్నా సరే వాటిని వదిలేయర్రి, సరేనా? నేను కూడా చెప్పిన మీ మాటల ద్వారా మనోళ్ళకి. ఇప్పుడు మీరు ఫస్ట్ రికార్డింగ్ సాంగ్ అది ఉమామహేశ్వర సాంగేనా? అది వాడినప్పుడు మీరు ఇబ్బంది పడ్డారా? అంటే ఇప్పుడు మనం నార్మల్ గా వాడుకున్నాడు వేరు, మీరు వాడితేనే వెనక కోరస్ వాడతా కావచ్చు. ఫస్ట్ అది ఇబ్బంది అయింది తల్లి, రాలే నాకు. అంటే భయం చేత పాడలేకపోయినా, అది పాడుతుంటేనే జర కష్టం అనిపించింది, ఇబ్బంది అనిపించింది. అది పాడుతుంటే వాయిస్ ఇదేందో బాగుందిగా అనేసి శరణార్జున్ గారు వచ్చి విని మన దాంట్లో కూడా ఒక పాట పాడమంటే పాడిన, లెగరా సాంబయ్య. ఓకే, అర్జున్ అన్న దగ్గర లెగరా సాంబయ్య పాట. అవును. ఆ అన్న దగ్గర వాడినప్పుడు ఎట్లా అనిపించింది? అన్న అంటే ఇట్లా వాడమ్మా అట్లా వాడమ్మా అని అన్నారా, లేదంటే ఓకే మీరు వాడుతుంది విన్నారా, ఏదన్నా అంటే ఇబ్బందికరంగా అనిపించిందా మీకు? ఏమనిపించలేదు తల్లి, మంచిగానే పాడిన. పాడమనగానే మంచిగా ఇక నా టూనే కాబట్టి అది పాడిన మంచిగానే. మీకు ఎక్కువ ఇప్పుడు జానపద కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అవును. మీరు ఇప్పుడు యూట్యూబ్కి పాడక ముందు కావచ్చు, చిన్నప్పటి నుంచి ఇంటున్న వాళ్ళు కావచ్చు, ఎవరిని ఎక్కువగా స్ఫూర్తి తీసుకున్నారు? నేను ఇలా లెక్క వాడాలి, నేను వీళ్ళంత పెద్ద సింగర్ కావాలి, నాకు ఈ సింగర్ అంటే బాగా ఇష్టం అట్లానేది ఏం లేదురా, ఇంట్రెస్ట్ మీరే కావాలనుకున్నారు అంతే. నేను పాడాలి, నేను పాడాలి, ఎందుకంటే నేను కోలాటాలు చేస్తా, భజనలు చేస్తా, నా వాయిస్ బాగుంటది అంటారు కదా, నాకు ఎందుకు రావట్లే అవకాశం, నాకు ఒక అవకాశం వచ్చుగా బాగుండు అనేది అనుకునేదాన్ని. ఫైనల్ గా ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో మంది మాటలు విని ఉంటారు, పడుంటారు, కొంతమంది మంచిగా సరే అని సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, వద్దనేటోళ్ళు ఉంటారు. ఇన్ని కష్టాలు దాటుకొని ఫస్ట్ పాట రికార్డ్ అయ్యి మీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అయింది తల్లి. కానీ ఇది వస్తుందా రాదా ముందుకు అనేది అనుకున్నందుకు నాకు పాట ఇట్టు కాగానే ఎంత సంతోషమైంది. కొంతమంది స్వార్థం అది మధ్యలో పెట్టుకొని కూడా నా పాట పెట్టినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఫస్ట్ ఆ హిట్ అయినాక అది హిట్ అయ్యి మళ్ళీ తర్వాతకి రావు తల్లి పాట హిట్ అయినాక సప్పుడు చెంటే అందరు చెవులు మూసుకురు. అట్లనే ఉంటది. అంటే ఫస్ట్ ఇప్పుడు ఎంతో మంది స్టూడియోస్ ఉన్నా సరే చాలా మంది అంటారు గొంతు వింటారు, మంచిగా ఉందమ్మా అని మెచ్చుకుంటారు, పాడిపిస్తామ్మా అని మాట కూడా ఇస్తారు. కానీ ఆడదాకా పోయినాక రికార్డ్ అయిన తర్వాత కూడా సాంగ్స్ బయటికి రావు, కొన్ని రానివ్వరు కూడా. కొంతమంది ఎంతో మంది ఉంటారు. అట్లా మీకు ఏదైనా సాంగ్ ఆగిపోయిందా? ఇప్పట్లో ఏం ఆగిపోలేదు, అన్ని వచ్చినాయా మీరు వాడిన ఎట్లా? మీరు ఇప్పుడు రావుతల్లి సాంగ్ లో యాక్టింగ్ చేసిరు కదా మంగ్లీ అక్కతో, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే డాన్స్ కావచ్చు, బోనం కుండ కావచ్చు, ఆ ఆటలు పాటలు మంచిగా అనిపించిందిరా. కెమెరా ముందు బోనం ఎత్తుకొని నేను బాగా ఆడుతుంటే మాత్రం మంగ్లీ గారు మాత్రం ఇంత స్ట్రాంగ్ ఎట్ట ఎగురుతున్నావు తల్లి అని ఒకటే అంటే మాత్రం మంచిగా జోక్ అనిపించింది. కానీ ఆమె అంత ఉన్నా కూడా నాతోటి చాలా మంచిగా ఉందన్నట్టు, అంత మంచిగా. అంటే కలిసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ భయపడ్డా, అయ్యో ఎట్లా ఉంటుందో నాతోటి పాటల షూటింగ్కు, మంచిగా చెప్తారో చెప్పరో, మంచిగా కలిసి ఉంటారో ఉండరో అనుకున్నా. కానీ అట్లేం లేదు, మంచిగా కలిసిపోయింది, మంచిగా ఎంజాయ్గానే ఉంది. నాకు అలా డ్యాన్స్ స్టెప్పులు కూడా రాకపోతే పని వాళ్ళ చూపించింది, పని కట్టుకొని కష్టపడి జాన్లూరు గారే కొరియోగ్రాఫర్ ఆ డాన్స్ కు, ఇట్లే అమ్మా ఇట్లే అంటే నాకు రావట్లేదు తల్లి అంటే వస్తుందమ్మా నువ్వు వేస్తావని వేపించింది కూడా. లిరి అక్క డాన్స్ అంటే కష్టంగానే ఉంటది, అక్క చేసినట్టు వేయాలి అని అంటే. అయినా గారి మీరు ఆ డాన్స్ చేసిరు, మేము చూసినాం ఈక్వల్ గా, అసలు వాళ్ళతో పాటుగా ఈక్వల్ గా చేస్తున్నారు. అమ్మ అసలు మనము ఉన్నాము డాన్స్ చేయమంటే ఏదో అనుకుంటాం, కాళ్ళని వస్తున్నాయి అది వస్తున్నాయి అని మీరు బోనం ఎత్తుకొని మరి డాన్స్ చేసిరు, భలే అనిపించింది. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ గురించి మిమ్మల్ని అడిగిన. అండ్ ఇప్పుడు మనకి ఆ రావుతల్లి సాంగ్ తర్వాత మస్తు హిట్ అయింది కదా, పైగా మంగ్లీ అక్కతో చేసారు. ఈ పాటలు వాడుతున్న సమయంలో
ఏదైనా ఇంకో అవకాశం వచ్చిందా సినిమాలకి కావచ్చు? సినిమా పాటలు కూడా పాడిపించండు శరణర్జున్ గారు. ఓ ఆల్రెడీ వాడి 2 పాటలు పాడిన తల్లి. దేనికి? ఒకటేమో 100 మూవీ, అది రాబోతుంది. ఒకటి హుషార్ పిట్టల్. హుషారు పిట్ట. ఏం పాట అది? అంటే మనకి జానపదమేనా లేదంటే ఏదన్నా కుటుంబం సంబంధించిన పాట? అంతే, అదే. ఒకటేమో 100 మూవీకి ప్రమోషన్ సాంగ్ పాడిన, ఒకటేమో హుషారు పిట్టల సినిమాలకే ఒక ఆడపిల్ల గురించి పాడిన. ఆడపిల్ల కాదనా? ఆడపిల్లకు అది మ్యాచడ్ సాంగ్ అని ఒకటి పాడిన. ఓహో, ఫంక్షన్ సాంగ్ అట్లా. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనము సినిమాల్లో పాడిన అంటున్నారు కదా, అట్లా కాకుండా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. తమన్ గారు కావచ్చు, వాళ్ళ నుంచి పిలుపు వస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషపడతా, అసలు మామూలు కాదు. ఇప్పుడు ఈ పాటలు రావుతల్లి పాట హిట్ అయినాకనే పద్మమోహన్ అవార్డు ఇచ్చారు తల్లి నాకు. ఓ సూపర్. పద్మమోహన్ అవార్డు వచ్చినాకనే వరంగల్ ఈవెంట్లు, చాలా ఈవెంట్లు చేసిన, బయట ఈవెంట్లు కూడా వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ కళాకారులందరికీ మధుప్రియ గారు ప్రోగ్రాములు, దిల్ ప్రోగ్రాంలా ఏదో ఉంది, ఆ ప్రోగ్రాంలు పెట్టిస్తుంది. ఈ మధ్య మేము కూడా చూసినాం, ఏదో సక్సెస్ ప్రోగ్రామ్ 2025కి సంబంధించిన ప్రోగ్రామ్, అలా కూడా పోతారా? అది కూడా పోయిన తల్లి. పోయి వచ్చినా మొన్న ప్రోమో ఏం పాటలు పాడిరా? ఇంకా పాటలు ఏం పాడలేదు, ఫోటోలకు గిట్లా ప్రోమో కోసం ఫోటోలు గిట్లా తీసుకురు అన్నట్టు పోయి వచ్చిన. అది కూడా సినిమా పాటలల్లో మిమ్మల్ని జానపదం కాకుండా సంగీత నేపథ్యం ఉన్న సాంగ్స్ పాడమని అంటారు అనుకోండి, దాని మీద మీకు ప్రావీణ్యం ఉందా? నేర్పిస్తే పాడతా. నేర్చుకోవాలని అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే జానపదం మీ గొంతులనే ఉంది, మట్టి పాటలు ఎన్నైనా సరే పాడగలుగుతారు ఈజీగా. సంగీతానికి సంబంధించి వాడాలి అని అనుకున్నప్పుడు అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా నేను సంగీతం నేర్చుకోవాలనేది ఉంది నా మైండ్ లో, కానీ ఈ పోలేకపోతున్నా, టైం అది ఉంది వాస్తవానికి. నేర్చుకుంటే ఇంకా మంచిగా పాడతా అనేది, ఆ గొంతులో సంగీతం వస్తే బాగుంటది కదా అనేది ఉంది నాకు. మీరు ఇప్పుడు ఇంతమంది పాటలు పాడుతున్నారు కదా, అంటే ఇన్ని పాటలు పాడుతున్నారు, మీకు ఇప్పుడు ఎవరైనా అంటే మీ ఇంట్లో ఇంకెవరైనా మీతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారా సాంగ్స్కి? పాడతానికి నా బిడ్డ పాడుతుంది, నా కొడుకు కూడా పాడుతాడు. ఆయన కూడా సింగరేనా? మా చిన్న తమ్ముడు కూడా మంచిగా పాడతాడు, ఇప్పుడు నాతోటి వచ్చిన ఆయన. ఓకే, ఆయన కూడా పాడతారు. మీరు ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తా అంటున్నారు కదా, ఈవెంట్స్కి, అక్కడ వెళ్ళినప్పుడు అంటే ఇబ్బంది అనిపిస్తుందా? అక్కడ వాళ్ళు ఎట్లా అమ్మొచ్చింది, ప్లస్ అట్లనే కాకుండా మీరు దూరం వెళ్తారు కదా, ఆ జర్నీ అదంతా మీకు ఇబ్బంది అనిపిస్తుంది? కొంచెం దూరం పోయినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, దగ్గర అయితేనే ఏం కాదు అట్లా. ఇప్పుడు బోనాల పండుగ కదా, అవునరా, రావుతల్లి పాట వాడిరు, 3 పాటలు వాడినా. బోనాలవి కూడా ఇప్పుడు రిలీజ్ అయినాయా? శివరాత్రికి 3 పాటలు వాడినా. శివరాత్రికి కూడా ఒకటి దామోదర్ రెడ్డి సారే, మళ్ళీ రావుతల్లి పాట పాడించిన ఆయనే 3 కన్నులోడా శివన్ పాట పాడిపించండి. ఏదో ఒకసారి వాడు. 3 కన్నులోడా శివయ్య, ముల్లోక పాలకుడా శివయ్య, మా దేవాది దేవా శంకర, అడ్డ అడ్డ బొట్టులోడా శివయ్య, అండపిండమైన వాడా శివయ్య, అర్ధనారీషుడా రవయ్య, గంగరెత్తికెత్తినోడా శివయ్య, గౌరీదేవి మెచ్చినోడా శివయ్య, గండాలు బాపెటోడా శంకర, భయములేని భైరవుడా శివయ్య, గంభీర దేహముడా శివయ్య, బంబోల నాదుడా శంకర. ఈ పాట పాడారు. ఇంకోటేమో నీ వాడే ఆటకు నేను వాడే పాటకు కాస్తైనా కరుణించవా శివయ్య, కనసైగా మెల్లించవా, నీవిచ్చే జన్మకు పాలిచ్చే అమ్మకు బంధాన్ని ముడివేస్తివా శివయ్య, బాధల్లో పడివేస్తివా. ఈ పాట మీ పాటని మొత్తం శివయ్యతో స్టార్ట్ అయింది, ఉమామహేశ్వర సాంగ్. మీరు ఎక్కువ అవే పాటలు పాడారా? ఇప్పుడు వాడిన పాటలల్లా శివుని పాటలు పాడినా, బతుకమ్మది కూడా పాడిపించారు, బతుకమ్మది కూడా పాడతా. బోనాల పాటలు ఏం పాడారు ఇప్పుడు? బోనాల పాటలు తల్లి ఇప్పుడు ఒకటి నల్ల పూషమ్మది పాడినా. ఇప్పుడు మనకు వారానికి ఆదివారం బోనాలు ఉంటే ఆషాఢం మొదలైంది. మరి ఆషాఢం పండుగకు మీరు ఒక బోనాల పాట పాడాలి కదా, ఒకటి కాదు 4 వారాలు అయితే పాడతా తల్లి. ఇప్పుడు అమ్మ రవమ్మ దేవి రవమ్మ, ఆషాఢమచ్చ తల్లి మేలుకోవమ్మ, నీ రూపు నీ రేఖ తల్లి ఎల్లమ్మ, నీ మెడల నిమ్మదండ రేణుక ఎల్లమ్మ, సీకాటి మావిరాము తల్లి నీది శివాల గద్దనమ్మ తల్లి, పుట్టినావు పుట్టలోన తల్లి నువ్వు కోరినావు పూజలెన్నో దేవి, శివునికి చిన్న బిడ్డవమ్మో నీకు సిక్కులన్న తప్పలేదు తల్లో, ఆషాఢ మాసమమ్మ తల్లి 7 ఎక్కడకు బోనమమ్మ తల్లో,
అమ్మారవమ్మ అమ్మారవమ్మ దేవి రవమ్మ ఆషాఢ వచ్చ తల్లి మేలుకోవమ్మ నీ రూపు నీ రేఖ తల్లి ఎల్లమ్మ నీ మెడల నిమ్మదండ రేణుక ఎల్లమ్మ. షూటింగ్ అయింది తల్లి, ఇంకా అయిపోయిందా? షూటింగ్ అయింది కానీ రిలీజ్ కాలే, అవుతుంది అది కూడా. ఓకే, ఇంకొక పాట రెడీగా ఉందన్నట్టు. మొత్తం దద్దరిల్తుంది ఇంకా బోనాల పండుగ. ఇప్పుడు ఆషాఢం మొదలైందనంటే మనము ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా చేసుకుంటారు బోనాల పండుగ. ఒక దగ్గర ఎల్లమ్మ తల్లిని కొలుస్తారు, ఇంకో దగ్గర నల్ల ఊషవ తల్లి, ఊర ఊషవ తల్లి, ఇట్లా మనకు రకరకాలుగా ఉంటాయి కదా దేవుళ్ళు. ఇప్పుడు మన ప్రాంతంలో ఎట్లుంటది? మంచిగా ఉంటుంది తల్లి. అంటే ఏ దేవతని ఎక్కువ కొలుస్తారు? అంటే ఎల్లమ్మని కొలుస్తారు, శివుణ్ణి కొలుస్తారు, ఆంజనేయ స్వామిది ఎక్కువ. మా కాడ ఆంజనేయ స్వామి, రాముల వారిది ఎక్కువ ఉంటుంది మా ఊళ్ళో. ఆ పూజలు ఎక్కువ, భజనలు ఎక్కువ చేస్తారు. ఆషాఢం మొదలైంది కదా, ఆషాఢం మొదలైన ఇక ఎల్లమ్మ తల్లి ఏది ఇటు ధరేష్పురం ఎల్లమ్మ కాడికి పోతాం ఎక్కువ. ధరేష్పురం మా నల్గొండ దగ్గర ఉంటుంది, ధరేష్పురం అని ఎల్లమ్మ తల్లి. అది స్పెషల్ అక్కడ, స్పెషల్ మంచిగా ఉంటుంది అన్నట్టు. మరి అక్కడ కూడా మీరు పాట పాడిరు అంటే ఎల్లమ్మ తల్లి ఆ ఊరికి సంబంధించింది? ఆ ఊరికి సంబంధించింది అనేది కదా, కానీ ఎల్లమ్మ పాటలే పాడతా. గిద్దడు గవలమ్మ ఎల్లమ్మ గెలిపిన జడలమ్మ ఎల్లమ్మ అరసోడు గవలమ్మ ఎల్లమ్మ అల్లిన జడలమ్మ ఎల్లమ్మ సోలేడు గవలమ్మ ఎల్లమ్మ సోగిన జడలమ్మ ఎల్లమ్మ కాలు గజ్జగల్లు అంటే ఎల్లమ్మ ఓరిగల్లు దల్లడిలే ఎల్లమ్మ ఓరిగంటి రాజులను ఎల్లమ్మ ఓదించ తల్లివమ్మ ఎల్లమ్మ. మావీరము మావీరము మావీరాలెల్లమ్మో మావీరము కొండల్లో మావీరాలెల్లమ్మ సైజులకర సెట్టెక్కి మావీరాలెల్లమ్మో కైలాసం గట్టెక్కి మావీరాలెల్లమ్మ ఒక్కేసి డప్పుల్లో మావీరాలెల్లమ్మ ఒక్కాసి వసత్తుల్లే మావీరాలెల్లమ్మ రెండేసి డప్పుల్లో మావీరాలెల్లమ్మ రెండేసి వసత్తుల్లే మావీరాలెల్లమ్మ మూడేసి డప్పుల్లో మావీరాలెల్లమ్మ మూడేసి వసత్తుల్లే మావీరాలెల్లమ్మ మావీరము మావీరము మావీరాలెల్లమ్మ మావీరము కొండల్లో మావీరాలెల్లమ్మ. ఇంకోటి పుట్ట పుట్టల్లారాని పుట్టల్లారాని ఎల్లమ్మో పుట్టల్లారాని ఎల్లమ్మ నీ పూట సుట్టే నీ పూల వనాలే ఎల్లమ్మో పూల దర్శనాలే ఎల్లమ్మ గవ్వ గవ్వల్లారాని గవ్వల్లారాని ఎల్లమ్మో గవ్వల్లారాని ఎల్లమ్మ నీ గవ్వ చుట్టూ అన్ని గావు పిల్లాలే ఎల్లమ్మో గవ్వ దర్శనాలే ఎల్లమ్మ కోవా కోవల్లారాని కోవల్లారాని ఎల్లమ్మో కోవల్లారాని ఎల్లమ్మ నీ కోవా చుట్టూ అన్ని కోడి పుంజులే ఎల్లమ్మో కోడి పుంజులే ఎల్లమ్మ. సూపర్. ఎల్లమ్మ పాటలు ఎన్ని వాడుకున్నా తక్కువే మనకైతే. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు వాడిరు కదా, అంటే ఆల్మోస్ట్ ఎన్ని పాటలు ఉండుంటాయి అవి? అంటే మీరు యూట్యూబ్ కి పాడినప్పటి నుంచి వెళ్ళి యూట్యూబ్ కి పాడినాయి, బాగానే పాడినా తల్లి. ఇప్పుడు ఇంకోటి కూడా పాడినా, ఇది నల్ల పోషమ్మదని పాడతా, అది కూడా కొంచెం పాడతా తల్లి. పాడు, కొంచెమైంది ఇంటనే ఉంటాం. మీకు ఎందుకమ్మా తల్లి నల్ల పోసమ్మ అలక ఎందుకమ్మా రంచుల సీరమ్మ కోపం ఎందుకమ్మా కోడే నాగుల చుట్టింది యాపరిల్లలమ్మా నీకు కళ్ళు సాకలమ్మా పొలివెరలున్న తల్లివి నీవే అమ్మ నల్లా పోసమ్మ నీ తమ్ముడు పోతా రాజు ఆటలు చూసి మురసీరావమ్మ సింత ఎందుకమ్మా తల్లి సింత ఎందుకమ్మా అలక ఎందుకమ్మా దేవి అలక ఎందుకమ్మా. ఇది కూడా పాడినాం, రిలీజ్ అయింది, ప్రోమో రిలీజ్ అయింది తల్లి. అయిందా? సూపర్, మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మనము పోషవ తల్లిని ఎట్లయితే కొలుస్తామో దాన్ని వివరించుకుంటే పాట అన్నమాట. అంతే తల్లి. ఇప్పుడు మనము ఆషాఢం కాబట్టి అన్ని దేవతలకు మనం బోనాలు తీస్తూనే ఉంటాం. ఆ ప్రాంతాలను బట్టి ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు మన సైడ్ ఎట్లుంటది ఆచారం? మన సైడ్ కూడా ఇక ఇట్లనే, అంటే మా సైడ్ ఏమో శ్రావణ మాసం వల్ల పెడతారు, ముత్యాలము ఆషాఢ మాసం వల్ల పెట్టరు. అటు సైడ్ మొత్తం నల్గొండ సైడ్ మొత్తం శ్రావణ మాసం వల్ల పెడతారు. ఓకే, అట్లా. అంటే వారం కొలుస్తారా? లేదు తల్లి, శ్రావణ మాసం వల్ల ఒక బేస్తారమా ఏదో చూసుకొని అందరు అనుకొని మంచి రోజు నాడు ముత్యాలమ్మకు పెట్టుకుంటాం అన్నట్టు. అది ఎట్లుంటది ముత్యాలమ్మ కొలుపు ఎట్లుంటది? అట్లా ఇట్లనే రావు తల్లి ముత్యాలమ్మ మేము రాజుగారు విలువ నంపే ముత్యాలమ్మ తూర్పు రాజులు ముత్యాలమ్మ టంగుట్టియాల పంపినారు ముత్యాలమ్మ తెల్ల తెల్ల మబ్బు బట్టి ముత్యాలమ్మ మా తెల్ల జరువు నింపవమ్మ ముత్యాలమ్మ నల్ల నల్ల మబ్బు బట్టి ముత్యాలమ్మ మా నల్ల జరువు నింపవమ్మ ముత్యాలమ్మ. అంటే అమ్మని కోరుకుంటారు అన్నట్టు ముక్కులు పెట్టి. అవును.
ఇప్పుడు అంటే యాటపోతులు ఇవన్నీ కూడా అంటే ఒకటే రోజు జాతర లెక్క చేస్తారా లేదంటే ఎవరికి వాళ్ళు ఒకటో తీసుకుంటారా? రోజు జాతర లెక్క చేస్తారు మంచిగా. వనమాసాలు చెట్ల కింద కానీ వెళ్తారు కదా గంపలు కట్టుకొని, అట్లా వెళ్తాం అన్నట్టు. బేస్తారన్నాడు ముత్యాలమ్మకు పెట్టుకుంటాము. బోనాలు పెట్టి మంచిగా బోనం పసుపేసి బోనం వండి యాపరిల్లలు పెట్టుకొని మంచిగా బోనాలు ఎత్తుకొని పోయి ముత్యాలమ్మ కోడిలో కోసుకుంటాం, ఏటలు కోస్తారు. కోసుకొని ముత్యాలమ్మకు పెట్టుకొని వచ్చి మళ్ళీ శుక్రవారం నాడు తెల్లారి వనమాసాలు వెళ్తాం. అంటే బోనం రోజు పెట్టి ఇంకోసారి ఇంకో రాజు చెట్లకి వెళ్తాం అన్న. చెట్ల తీర్థాలు పోతారు అన్నట్టు మన మాటలా. చెట్ల కిందికి అంటాం, వనవాసాలన్నా చెట్ల కిందికన్నా ఒకటే. అట్లా మా సైడ్ చెట్ల తీర్థాలు అంటాం మేము చెట్ల కిందికి అంటాం, వనవాసం అంటాం. ఇప్పుడు మనకు అంటే మీరే పెద్ద సింగర్ అవ్వాలనుకున్నారు, మీకు మీరే స్ఫూర్తి. సరే, జానపద సింగర్లు అంటే మన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరిలో మీకెవరు ఇష్టం? జానపద కళాకారులనా అందరు ఇష్టం. ఫోక్ సింగర్ అందరు ఇష్టం. అందరు ఇష్టం. సింగర్లు అన్నాడు అందరు కష్టపడి పాడుతారు కదా తల్లి, అందరి మీద ఉంటది అన్నట్టు ప్రేమ. విన్నారా? అంటే ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అన్నట్టు అందరిని సమానంగా మంచిగా పాడతారు కదా. అందరి కష్టాన్ని గుర్తిస్తున్నారు మీరు. అసలు మీ మాటలో వింటుంటే అర్థమవుతున్నది. అందరిది కష్టపడితేనే తల్లి ఇంత దూరం బయటకు వెళ్ళేది మనిషి. ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్తారు కదా, అవును, జానపద పాటలు పాడడానికి. ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీరు అంటే స్వయంగా మీ ఈవెంట్ అంటే ఇప్పుడు అక్కడ కొట్టే బ్యాండ్ వేరే ఉంటుంది, మన పాటలు వేరే ఉంటాయి, అవన్నీ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మీరు తీసుకెళ్తారా బ్యాండ్ ఏమన్నా? అట్లా అంటే నా ప్రోగ్రాంలకు స్టేజ్ ప్రోగ్రాంలు చేసుకుంటప్పుడు నేనే తీసుకుపోతాను. కీబోర్డ్ కానీ ఫ్యాడ్ అయినా ఏదైనా సిస్టమ్ నేనే పెట్టుకుంటా. టీం ఉందా? భజన టీంలు ఉన్నాయి, కోలాటం టీంలు ఉన్నాయి, సిస్టమ్ టీంలు కూడా ఉన్నాయి. నేను ఆ టీం నేను తీసుకొని పోయిన అనుకో నా పాట దాటి వాళ్ళకి తెలుసు, అదే దాని తగ్గట్టు వాయిస్తారు అన్నట్టు. నేను ఏ పాట పాడినా కూడా వాయించగలుగుతారు. కొత్త వాళ్ళని పెడితే కొంచెం తడబడతారు. అవును, అదే నేను అడిగింది. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మన పాటని మనకు తగ్గట్టుగా వాడుకోవడం వేరుంటది. వేరే వాళ్ళకి మనం చెప్పినా కూడా అది కలవదురా. అందుకనే నేను ఒక బస్సు మాట్లాడుకుంటాము. ఈవెంట్లు లాంగ్ లో ఉందంటే బస్సు మాట్లాడుకుంటా టీము 30 మంది టీం తీసుకుపోతా. ఒక వాళ్ళు 7-8 మంది టీం వాళ్ళు వస్తారు. ఇది ఆర్కెస్ట్రా వాళ్ళు. నేను కూడా రావాలా? రా తల్లి, సారి పోదాం. వినాయకుని ఏడిపోయినా వినాయకుని ప్రోగ్రామ్ లో పోదాం రా. సరే, బాగానే చేస్తా. పోయినప్పుడు చెప్పు, ఖచ్చితంగా వస్తాను. నేను కూడా వాడతా. ఇప్పుడు మీరు ఒక పాట పాడితే నేను కూడా కోరస్ వాడతా. అంతేనా తల్లి? ఒకటి పాడొచ్చుగా, మరి ఊకే నాతో పాడిస్తున్నావు. పాడు నువ్వు, వాడతా. ఇప్పుడు నువ్వు వాడవారా? ఒకటి వాడతా. నువ్వు వాడతా ఉంటే వెనుక నేను వాడతా. నువ్వు పాడతావా? ఇప్పుడు కోలాటం పాట పాడదాం. అదే మరి. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. సద్దసేన సొప్ప మా అత్త కన్నులట్ట, నా చేతికొక్క జట్ట నేనెట్ట గడుదు కట్ట, నా చేతికొక్క జట్ట నేనెట్ట గడుదు కట్ట. కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలమ్మ కోలు 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 కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, కోలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. అటుక బయలు కూర మా ఎత్తలేదు పోరా, మా బడికి రారా మరింత చేస్తా పోరా, మా పటికి రారా మరింత చేస్తా పోరా. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలాటం మీద గిట్టుటాయి. సూపర్. నాతో కూడా మంచిగా వాడిచ్చిరు. ఇప్పుడు మనం బోనాల పండుగ చేస్తున్నాం కదా. గోల్కొండ బోనాలు ఎంతో ఫేమస్ మనకి ఆషాఢంలో. ఆ గోల్కొండ అమ్మవారి మీద ఒక పాట పాడాలి. అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మ ఎల్లమ్మ మౌరాల ఎల్లమ్మ, జగముల నేలే జగన్ మాతవు దేవి రావమ్మ గోల్కొండ ఎల్లమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మ ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ, జగముల నేలే జగన్ మాతవు దేవి మాయమ్మ గోల్కొండ ఎల్లమ్మ. సూపర్. అంటే మనకి ఇప్పుడు ఆషాఢం మొదలైందంటే చాలు ఫస్ట్ మనకు గోల్కొండ బోనాలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు మనకి ఎల్లవ్వ తల్లిని ఎంత కొలుసుకున్నా సరే పరశురామునితోని కొన్ని రోజులు ఆమె బాధపడ్డది. అంటే తండ్రి జాడ చెప్పమని కావచ్చు, కొడుక్కి తెలియక అదంతా తెలియక ఆమెను గోస ఉచ్చుకున్నాడు కదా. ఆ పరశురాముని మీద ఏదైనా పాట? ఓహో అదా. ఎల్లు ఎల్లు ఎల్లమ్మ నీవు ఎల్లవ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ, ఎల్లినాక నా అయ్యా జాడ చెప్పవ ఎల్లమ్మ చెప్పవ ఎల్లమ్మ, ఎల్లదాకని ఎంట పడతా నీకు అడగదాకని ఎరిగోసలు పెడతా ఎల్లు 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 ఎల్లమ్మ నీవు ఎల్లవ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ, ఎల్లదాకని ఎంట పెడతా ఎల్లవ ఎల్లమ్మ రేవి ఎల్లమ్మ. సూపర్. అంటే ఇప్పుడు మనం ఎట్లాగూ పరశురాముని గురించి అయితే చెప్పుకోకుండా ఉండలేం. అంటే ఆయన పెట్టిన అరిగోసలు అట్లాంటి తల్లిని. ఇప్పుడు మీరైతే వాడారు కదా, ఆయన గురించి అనుకుంటే గౌరమ్మ కూడా ఉంటది కదా.
గౌరీదేవి పాడతా. గౌరీదేవి ఏలుడువు గౌరమ్మ ఏలుడు వావమ్మో ఏలుడు వావమ్మ ఏలుడు వారేనింకా ఏరాలునమ్మ ఏలాడునమ్మ ఇడువిడువు గౌరమ్మ మట్టిడు వావమ్మో మట్టిడు వావమ్మ మట్టిడు వారేనింకా మరి చిన్నదాన్ని ఇడువిడువు గౌరమ్మ సెయ్యుడు వావమ్మో సెయ్యుడు వావమ్మ సెయ్యుడు వారేనింకా సెల్లెల్ని గాదా సిలికాబోయి తెచ్చుకున్న శ్రీ జొన్న కంకి నేను పోయి తెచ్చుకుంటే మాయన్న విడని అట్టట్టా పోయేటే ఆనా తెప్పల్లో అయ్యినా గౌరమ్మ పూల తోటెల్లో అంటే ఏంటి కదా అర్థం? అట్లా మాకు గౌరమ్మ గురించి అట్లా కళ్యాణం అయితేప్పుడు ఇట్లా దంపుడు కొట్టం లెక్క అట్లా ఆ పాట దాని గురించి. దంపుడు కొట్టమా అంటే ఒడ్లు దంచేది అట్లా బియ్యం అట్లా. ఆమెను అడుగుతారా దంచమని? అట్లా ఆమె వద్దంట రా నాకు చేయరాదు చిన్నపిల్ల అని చెప్తారా అని చెప్తుంటే అట్లా దాని మీద అట్లా పాడతాం అన్నట్టు. సరే మంచిగా చెప్పారు. అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆమె అంటే ఏ లీడువు ఇదన్నీ చెప్తా ఉంటే అలా నాకు అర్థం కాలేదు, అందుకే అడిగిన. ఇప్పుడు చాలా సినిమాలలో అంటే ఇప్పుడు ఆల్రెడీ 2-3 సినిమాలలో వాడినా అన్నారు కదా, ఆ 2-3 పాటలు ఏవైతే వాడినరో అందులో మీకు బాగా నచ్చిన పాట ఏది? అయ్యో 2 పాటలు మంచిగా తల్లి, 2 మంచిగానే ఉంటాయి. ఇంకో పాట ఏంటిది? చెప్పొద్దురా సినిమా రిలీజ్ కాంది పాట ఎట్లా చెప్తాం తల్లి మనం. అయ్యో అట్లా అంటారా? పాడేదాన్ని. సరే చెప్పొద్దు. మీరు వాడిన జానపద పాటలలో మీకు బాగా నచ్చిన పాట అన్నిట్లకెళ్ళి? మంచి నీళ్ళ మరి బాయి కాడా మారు మల్లె మరి తోట కాడా అమ్మయ్యవరే కమ్మూరి కాట బంగారు బిందా సేత పట్టింది బామ నీళ్ళకు బయలుదేరింది అయ్యవరో ఎలమోల రాజా బంతులేమో మరి కట్టినాడు. ఇది వాడతా. లేకపోతేనే ఇట్లా ఇది వాడతా. ఇంకోటి ఊళ్ళోన ఇల్లు కడితే జంగమయ్య వస్తాడని అడవిలోన ఇల్లు కట్టిందే భారతమ్మ సర్వలోక సంబశివుడు జంగమేశా వేసుకొని అమ్మ బిచ్చావాని వచ్చానే ఆ జంగమయ్య తల్లి బిచ్చావాని వచ్చానే ఆ జంగమయ్య నడువకలు లేవు రెక్కలు లేవు బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య. ఈ పాట జానపదం కాదులే గాని అట్లా ఇష్టంగా ఫస్ట్ కాంచైనా నేను ఇష్టంగా పాడుకున్నా. ఆ పాట అర్థమైంది, ఒకసారి చెప్పురు నాకు. ఇప్పుడు ఒక అమ్మాన అంట జర ఊళ్ళో ఇల్లు కట్టుకొని బిచ్చానికి వస్తారు, జర పీసోళ్ళు ఉంటారు గారా ఊరికే వాళ్ళు ఇల్లు వస్తారు అమ్మ అది ఇది అని వస్తారని ఇవేం చేసిందట కనిపెట్టి ఊరు అవతల కట్టుకుందట ఇల్లు. అబ్బా, ఊరు బయట కట్టుకుంటే ఎవ్వరు రారు కదా. అవును. లేకపోతే ఊళ్ళో కట్టుకుంటే అందరి ఇళ్ళకి వస్తారు నా ఇళ్ళకి వస్తారు అనేసి ఊరు బయట కట్టుకుంటే ఆ సర్వలోకం శివుడే ఏం చేసిండు మాల్యమయ్యి ఈమె సంగతి ఆయన ఇట్లా ఉన్నదని మారువేషం వల్ల ఒక భిక్షగాని లెక్క వస్తాడు. వచ్చి బిచ్చం అడుగుతుంటే నాకు అయ్యా నడుస్తాను కాళ్ళు లేవు రెక్కలు లేవు నేను ఏడ తెచ్చి పెట్ట బిచ్చం నేను ఎట్టలేసి పెట్టనంటే ఆయన అంటాడు చూడు నీకు నడుస్తానికి కాళ్ళు ఉన్నాయి రెక్కలు ఉన్నాయి లేచి పెట్టమంటే పెట్టనంటది పెట్టనంటే పోనంటాడు ఆయన. నాకాడ ఏం లేదు అయ్యా ఇగో ఇల్లు అలుకుతున్నా చూడు ఈ అలుకు పిడిచి ఒక్కటే ఉంది నాకాడ అది ఉంది అది ఇస్తా తీసుకోబో అంటే అయితే మా ఏమని అంటాడు. లేచి వచ్చి ఆ పిడిసా వేస్తుంది అన్నాడు జోలెలా వేస్తే ఆ పిడిసా తీసుకొని పోయి ఏటు ఒడ్డు పోయి కడుగుతాడు. ఏం వెళ్ళ ఒక 2 కంది గింజలు వెళ్తాయి అలా ఆ కంది గింజలు తీసుకుపోయి కట్టకొమ్మన బాతి పెడతాడు. అలా కంది గింజ పెద్ద కాత లేదు పూత లేదు 2 దూతలు పుట్టి ఇంటికి వస్తాయి భారతమ్మ ఇంటికి వచ్చి తిప్పల పెడతాయి. దాని గురించి అన్నట్టు ఆ పాట. ఆ పాటలు ఇంత అర్థం ఉంది చూసిరా, అందుకే అంటే నాకు పాడుతా ఉంటే ఆ పిష్నారి అనేది అర్థమవుతుందని అక్కడ ఏం చేసిరా అనేది అర్థం కాలేదు. అదే ఇంకోటి అమ్మ బాగా పాడేది, ఇది కూడా చాలా ఇష్టమైన పాట. నల్లగోడి కాదు పిల్లలు చేయ నది పూటిల్లు కాదు దానంబు చేయ ఎర్రట నారీకు ఏమి అందంబు ఎత్తు పూజల మీద దుప్పటానంబు నల్లట నీకు ఏమి అందంబు నాతి బొమ్మల సరిసే నామందంబు పనివేట్టు సల్లి పనివేట్టవయ్య పనివేట్టవి ఇంట్లో ఏమి పానులు బిడ్డ నా స్వతం మాకు బిల్లలాడాలు కొడుకు నా వయసుకు కొనుక పోగుళ్ళు అట. ఆ పాటకు అర్థం అమ్మ నాన్నల మీద ఒక నా బిడ్డల గురించి ఇప్పుడు అట్లా వాడుకునేది అన్నట్టు. పొలాలలో నాటకపోతే
నాట్లల్ల పాటలు కూడా ఇవన్నీ పాడుకునేది. ఇంకా నాట్లల్ల పాటలు కూడా చాలా ఉండేది అన్నట్టు. పొలం పనులకి అయినప్పుడు కూడా మస్తు పాటలు పాడుకుంటాం కదా. ఆ పొలం వల్ల ఇవన్నీ పాడే తల్లి. ఇవన్నీ వానేడ గురిస్తే రాజాను నా సామి వరదమాను పేటలోనా, అవునో వరదమాను పేటలోనా, నిన్న గురిసిన పూలవానో నా సామి నిచ్చ బాబు తోటలోనా, మూల జరువు కట్ట మీదో నా సామి 3 కట్ల మోపు వేసి, అవునో 3 కట్ల మోపు వేసి, మురుసుకుంటా ఎత్తుకుంటే నా సామి ముద్దులా ఇంకన్న బుట్టు ఇట్లా వాడేది. అయినా జానపదాలల్లా ఇప్పుడు చేనుల శనికల వాడే పాటలు ఎంత మంచిగా ఉంటాయి వినటానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సేకరణ మీదనే పడ్డారు. మీరు కూడా పాడే పాటలని మీకు మీరే సేకరించుకున్నారా, వేరే వాళ్ళు చెప్తే? ఇవన్నీ కూడా అమ్మ పాడేది. అమ్మకే చాలా పాటలు వచ్చేది అన్నట్టు, అమ్మే పాడేది ఇవన్నీ. ఏది ఇంకా కూడా నాటుకుపోతే ఇట్లా ఇట్లా వేరే అతని మీద ఆసాముల మీద ఇట్లా కట్ట కింది బాయి కారెంటు బాయి నాటయ్యా రావేనా రాముల కనుక, నాటయ్యా రావేనా రాముల కనుక, నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టాకుంటా 31 ఇస్తానా రాముల కనుక, 31 ఇస్తానా రాముల కనుక. ఇట్లా 31 ఇచ్చుడేంది? ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు, ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు, ఏమి చేసినావు పిల్లనా వజ్రాలు, ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు, బెంగుళూరు కాడ బరిని కొనాలేదా, పాలు విండాలేదా, చాయ్ చెయ్యాలేదా, నీకు పోయాలేదా, నేను దాగాలేదా నా వజ్రాలు, నేను దాగాలేదా నా రాముల కనక. అమ్మాయిని ఆడొచ్చిన డబ్బులు ఈడొచ్చిన డబ్బులు ఏం చేసినావు అని అడుగుతున్నారు. అడుగుతుంటే నేను పాలు బరిని కొనలేదా, పాలు విండలేదా, ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి అని క్వశ్చన్ చేస్తాను నన్ను అది అని అడిగి ఆ పాటలు చెప్తాను. అట్లా మంచిగా అనిపిస్తాయి కదా చేనులలో వాడుకునే పాటలు. అంటే అవి వాడుతూ ఉంటే పని అనేది తెలియదు, అలసట అనేది కూడా తెలియదు. ఇంటికి వస్తే తప్ప అలసట తెలియదు. ఆ చేనులు ఉన్నంత సేపు ఒకరికొకరు మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా చేను గట్ల మీద సద్ది మూటలు తినుకుంటా మంచిగా ఉంటది. ఇప్పుడు పోతురా మీరు చేనులకి? పోనురా. ఇప్పుడు పోయేటోళ్ళ చిన్నప్పుడు ఏమో పోయేది. నేనేం పొలం పనులలో గుంపులా ఏమంటారు మేస్త్రిని. పెబ్బవా? పెబ్బా మేస్త్రి పని చేసేది అన్నట్టు. నాట్లల్లా కోతలల్లా పత్తిశాలకు అందరినీ మీరే తీసుకుపోయి పని చేపించేది వాళ్ళని. మేము పెబ్బా అంటాం. మీరు పెబ్బాటరు, నేను మేస్త్రి అంటారు. మేస్త్రి అంటే మేస్త్రి అంటే వేరే తిరిగి వస్తుంది మూట మేస్త్రి. వాళ్ళని కూడా ఆ మూటను పిలుచుకుపోయేటప్పుడు కూడా పాట రూపంలో పిలిచేటోళ్ళ? ఒకవేళ విలువాలనుకుంటే ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు మీ దోస్తులు అందరు ఉన్నారు, మనం పనికి పోవాలి, నేను ఇది మాట్లాడిన ఆడ పట్టుకొచ్చిన పని మీరు రావాలి అని దాన్ని మాటల రూపంలో కూడా పాటలలో ఎట్లా చెప్పారు? రారు పోదాము మీది పెళ్ళ కారు జారి పడ్డ నేను ప్రేమల పడ్డనా వజ్రాలు అనుకుంటా ఇట్లా పోయేది అన్నట్టు. సూర్యపేట సుక్కరైకే పానగల్లు మతుపు గుడ్డ మిరియలగూడ మిసిని కుట్టు 6 గల్లలు 3 ముక్సులు ఇట్లా పాడుకుంటా పిలుచుకుంటా. అన్ని కొత్త పాటలు కూడా వాడతారు కదా, అన్ని ఏ పాటలైనా. ఇప్పుడు మనకు జానపదం అని అంటే అందులో మనకు సమాజం గురించి ఉంటే కొన్ని మనకి ఇప్పుడు బయట జరిగే విషయాలను గుర్తించి కూడా మన లోపల ఉద్యమాన్ని రేకెత్తించే పాటలు కూడా ఉంటాయి. అట్లాంటి పాటలు మీరు వాడతారా? తెలంగాణ ముద్దు బిడ్డేరో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో, నా నల్లగొండ తెలంగాణ ముద్దు బిడ్డేరో, మా నల్లగొండ ఉద్యమాలకు పొద్దు బిడ్డేరో, మా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం, నా నల్లగొండ పోరాటపు ఎర్ర చిందూరం, నా నల్లగొండ పోరాటపు ఎర్ర చిందూరం, నా నల్లగొండ ఇట్లా వాడేది. అంటే అది ఉద్యమాన్ని రేకెత్తిస్తుంది మీరు వాడుతూ ఉంటే. అంటే ఆ పోరును మనం ఎదుర్కోవాలి అనడానికి వాడుతూ ఉంటారు. ఇప్పుడు జానపద పాటలలో కొంట పాటలు కూడా ఉంటాయి కదా, మీరు ఇప్పటిదాకా దేవుని పాటలు వాడారు, ఇంకా శివయ్య పాటలు వాడారు, ఎల్లమ్మ పాటలు వాడారు కదా, కొంట పాటలు వాడాలి. కొంట పాటలు అంటే ఒకటి కూడా వినలే. మా సారు నాకు ఇట్లా నేర్పేదిరా, పాట నేర్పిండు, అది వాడతా. ఊకే నేను ఏమన్నా అలిగిన అన్న ఏదన్నా తిట్టిండు అనుకో, ఆయన ఇంట్లో వాడుకుంటూ తిరిగేది. ఏం పిల్ల సింత నీకింత ఉల్లాసా, నిన్న నీ మగాడు నిన్నేమన్నాడే, నాతో మాట్లాడావు నేనేమన్నానే, చిరాళ్ళు లేవా నువ్వు అలగినావా, చిరాళ్ళ సంతకాడ నేనిస్తరావే, ఏం పిల్ల సింత నీకింత ఉల్లాసా, రైకాళ్ళు లేవా నువ్వు అలగినావా, రైకాళ్ళ సంతకాడ నేనిస్తరావే,
దిద్దులు లేవా నేను వలగినావా దిద్దుల సంతకాడ నేను ఇస్తారావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నేనేమన్నానే ఇట్లా పడేది ఆయన. ఇదే సందులో ఉందని చెప్పి మీరు కనిపించుకునే ఆయన అట్ట పడేది నేనేం పడదంటే ఉడకబెట్టన్నమ్మ మన ఇంట్లో ఉండంగా ఆరబెట్టన్నాని కుడికిన వరాజా బాలరారుని సిన్నదా నీరా కల్వపురి గట్లల్ల కలియార గురుడా కలికిరాని నక్కదా నీరా ముగిలి రేకుల గుడ్డ మోకాన గప్పు కాపకులు బయదారింట్ల పస్తుంటి రాజా బాలరారుని సిన్నదా నీరా కల్వపురి గట్లల్ల కలియార గురుడా కలికిరాని నక్కదా నీరా మంచి నేల బాయి మన ఇంట్లో వండంగా ఉప్పు నీళ్ళ పోయిన ఉపకార వేళ బాలరారుని సిన్నదా నీరా కల్వపురి గట్లల్ల కలియార గురుడా కలికిరాని నక్కదా నీరా సూపర్. అంటే ఆయన ఎటు పోకుండా ఇంట్లోనే ఉండు నేను ఒక్కదాన్నే ఉన్నా అటు పోతా అంటావు ఇటు పోతా అంటావు ఈడ నేను ఉండంగా ఎక్కడికో పోతా అంటావు అని తెలుపుతుంది అనమాట. ఇప్పుడు మనకు వదిన మరదళ్ళ పాటలు కూడా ఉంటాయి, కైతికాల పాటలు. వదిన మరదళ్ళ ఎట్లుంటది మనకు ఊర్లలోనైతే మొత్తం ఆర్పారు ఉంటారు, అట్లాంటి పాట ఒకటి వాడు. వదినా నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన వదినా నువ్వు వచ్చిన ఆయి నువ్వు వచ్చిన పీట ఎద్దామంటే పిల్లి పెరిగిందో వదినే నువ్వు వచ్చిన ఆయి నేను వచ్చిన ఇది మేము అట్లా పాడుకునేది ఆ ఏరియాగా పాడిందిలే కానీ మేము అప్పుడు అట్లా పాడుకునేది అంటే ఇప్పుడు ఆమె వచ్చింది నేను అన్ని చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అవే తప్పించుకునే మాటలు అట్లా అట్లనే ఉంటారు కదా కొందరు. మరి ఉంటారు కదా తల్లి. మీకు అన్నదమ్ములా మీరు? ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములతో ఒక్కరే మీరు? మీ వదినలు మీతో మంచిగా ఉంటారా? మంచిగా ఉంటారు. నాకు అలాంటి లోటు ఏది ఉండదు. ఏది లేదు. అన్నలైనా ఒక్క అన్నయ్య ఇద్దరు తమ్ములు, చిన్న తమ్ముడు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా. మనకు రాఖీ పండుగ కూడా వస్తుంది. మరి రాఖీ పండుగకు అన్నల కోసం ఒక పాట పాడరా? అంటే నేను వేరేది పాడుతా తల్లి. ఏది? అంటే అది బాధగా ఉంటది. ఏదైనా సరే అన్నల కోసం చాలా ఇష్టంగా మా చిన్నమ్మ పాడేది ఆ పాట. రాఖీ పండుగ అంటే రాఖీ పౌర్ణానికి ఆడపిల్లలు వస్తే ఎట్లా ఉంటదో రాకుంటే ఎట్లా ఉంటది దాని గురించి. రాఖీ పండుగ నాడు రాలేదు నా చెల్లె ఎందుకో అమ్మ ఎందుకే పల్లెల్లో మన ఇల్లు చిన్నపోయినాది పల్లెల్లో మన ఇల్లు చిన్నపోయినాది అందరక్క చెల్లెళ్ళు వచ్చిరి చెల్లె రాలేదే రాఖీ పండుగ నాడు రాలేదు నా చెల్లె ఎందుకో అమ్మ ఎందుకే తాగుబోతూ భర్త తాగొచ్చి కొట్టిండా చెల్లెలా అందుకే రాలేదా సంటి పిల్లోనికి సలిజరం వచ్చిందా చెల్లెలా రాలేకపోయినవా ఉండి కొంత లేక కొంత కూలికెళ్ళేనా రాలేకపోయిందా ఇట్లా వాడు. అంటే ఆయన ఊహలు అవి. ఇప్పుడు భర్తలు అందరికి మంచోళ్ళు ఉండరుగా తల్లి. రాలేక ఇంట్లో వెళ్ళక కొంత భర్త తాగుబోతూ తోలకపోయిండు అనుకో అట్లా నేను చాలా సార్లు కూడా ఇదే పాట పాడుకునేదాన్ని అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు పాడిరు కదా, అంటే అక్కడ అన్న బాధ కనిపిస్తుంది, చెల్లె బతుకు కనిపిస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి ప్రతి రాఖీ పండుగకు అంటే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు వేరు, పెళ్ళైన తర్వాత ఏదైనా పండుగకు మిస్ అయ్యారా? అసలు రాఖీ పండగకు ఏదైనా రాఖీ పండగ అస్సలే మిస్ కాను. నైట్ 11 అయినా నాకు వీలవ్వకపోయినా నైట్ 11 అయినా పోయి తమ్ములా అన్నం లేపి కడతా అంతే. ఇక కట్టకపోతే మళ్ళీ మనకు వాళ్ళు అసలు మెయిన్ ఊకోరు. లేచిన కాంచి ఫోన్ చేస్తూనే ఉంటారు. 2 రోజులు ఉన్న కాంచి ఫోన్ చేస్తారు. ఇక లేచిన కాంచి మా మరదలైనా మా వదినైనా ఒకటే రా 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 అని ఫోన్ చేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు అన్నదమ్ములు మనకి ఎంతైనా చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటారు, ఏ లోటు రానియరు కదా. మీరు పాటలకు నేను ఇది వాడతా పోతున్నా అన్న అని చెప్పినప్పుడు ఎవరైనా వద్దన్నారా ముగ్గురిట్లల్లా? మా అన్నయ్య అసలు ఎవరు వద్దన్నారు. చెలో ఇది బాడి చెల్లా అంటాడు మా అన్న అయితే. చెలా ఇది బాడి చెల్లా అది బాడి చెల్లా ఇట బాడి చెల్లా అట్లా బాడి చెల్లా అంటాడు అన్నయ్య. తమ్ముళ్ళు కూడా ఆ పాట పాడి ఈ పాట పాడి అంటారు. మీరు నిజంగా అదృష్టవంతులు కదా. నిజంగా నాకు చాలా అసలు వాళ్ళు కూడా అన్ని ఇవన్నీ గుర్తు చేసిస్తారు అన్నట్టు పాటలు కూడా. మా కాడ ఏది మేము ఇట్లా పాడేది తల్లి, మా ఊళ్ళో ఏది పాడేది అంటే కోలాటం మీదకి ఇది పాడేది. దాసయ్య వస్తాడా నా దాసయ్య దోసకాయ కూరేవంతే నా దాసయ్య దాసయ్య రాకపాయే నా దాసయ్య దోసకాయ కూరైపాయే నా దాసయ్య ఓ దాసయ్య నా దాసయ్య
అనివి సాగు వస్తాడని నా దాసయ్య ఆలుగడ్డ కూరేవంతే నా దాసయ్య అనివి సాగు రాకపాయే నా దాసయ్య ఆలుగడ్డ కూరైపాయే నా దాసయ్య. ఈ పాట అయితే మా తమ్ముడు అక్క కోలాటం మీద ఇది పాడక్క బాగుంటది అని మరీ చెప్పి పాడిపిస్తాడు. అంటే ఏదైనా మిస్ అయినా కూడా అంటే అందరికీ ఇక పాటలు అలవాటే కాబట్టి ఇది కాకపోతే ఇది వాడు ఇది నీకు మంచిగా వస్తుంది అంటే ఇప్పుడు మీరు సేకరించిన పాటలే కాకుండా ఏదైనా సవరణలు గాని రాసినవి గాని ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ పాట 3 కానంలో పాడుతుంది కదా తల్లి శివుని పాట, అది రాసిన పాట వాళ్ళు రాసింది. ఇప్పుడు ఎల్లమ్మ 3 రాసిన పాటలే, వాళ్ళు రాసిన పాటలే పాడి. మిమ్మల్ని అడుగుతారా ఇప్పుడు స్టూడియోకి పోతారు పాడాలని పోతారు, పాడేటప్పుడు కావచ్చు పాటలు అయిపోయినాక కావచ్చు అమ్మ నీ దగ్గర సేకరణల పాటలు ఉన్నాయా అని అడుగుతారా? అడుగుతారు తల్లి, అడుగుతారు కొంతమంది. ఇంకోటి ఒక పాట కూడా ఒక ఆయన అడిగి కూడా అది కొంచెం మోసం చేశారు నన్ను. అట్లుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి ఇది నేను చాలా ఇష్టమైన పాట. అది కోలాటం మీద అలాంచి పాడుకునేదాన్ని. ఆ పాట నన్ను తెలివిగా పాడమని చెప్పిండ్రు. అమ్మ పలానా ఆయనకు పాట కావాలంట పలానా పాట పాడమన్నారు. అదే పాట అంటే వినిపిస్తే అర్థమైంది. నువ్వురక నేనురుక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ సిన సెట్లల్లారో సితపల సెట్లల్లారా రమేష జరు పడబోకురా రమేష జరిపోయనా మనసురా ఆటలో ఆడంగరో అడుగులో గలవంగర రమేష జరు పడబోకురా రమేష జరిపోయనా మనసురా. ఈ పాట ఇంటర్వ్యూలో బాడిన ఇది పోక్షానల్లా. అది ఇని మంచిగుంది అమ్మని పాడమని అమ్మతోటి పాడిస్తామని అన్నారు. అంటే సరే అని నేను పాడి పంపించినాక అమ్మ కాకుండా వేరే వాళ్ళు పాడతారు అమ్మకు డబ్బులు ఇద్దామన్నారు. అంటే లేదు నాన్న అది నాకు చాలా ఇష్టమైన పాట, అది నేనే పాడాలి, నా నోటితో నేనే పాడాలి కాబట్టి అని నేను ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారు తెలివిగా ఇంకొక ఆమెతోటి ఓ పిల్లగా వెంకటేష్ నువ్వు అనే పాడిచ్చారు. ఈ పాటనే దాన్ని అట పాడిచ్చారు అన్నట్టు. నాకు చాలా బాగా అనిపించింది. పదాలు మార్చిరా అంతే, పదాలు కూడా ఏం మార్చలేదు, వాస్తవానికి పేరు మార్చారు అంతే. నేను రమేష్ మీద పాడితే వాళ్ళే వెంకటేష్ మీద. మీకేమనిపించింది అప్పుడు? మా బాధ అయింది తెలుసా, అది మరి కావాలని మోసం చేసారు కదా. అడగకుండా చేస్తానన్నా అంత ఏమనిపించవు, అడిగి నువ్వు పాడమ్మా అని అట్లా చేయడం పద్ధతి కాదు కదా. ఇట్లాంటప్పుడు అంటే చాలా మంది ఇట్లనే పిలుస్తారు పాడదామని అంటారు, పాడిన తర్వాత తీసుకోరు, లేదంటే వేరేటోళ్ళతో వాడిపిస్తాను అనుకుంటారు, కొంతమంది డబ్బులు ఇస్తాను కూడా ఇయ్యరు. జరగలేదు అట్లా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మనలాంటి కళాకారులు మస్తు మంది ఉన్నారు, ఇట్లనే మస్తు మంది మోసపోతారు. అలాగే మీరేం చెప్పాలనుకుంటారు? అసలు మోసం అట్లా చేయొద్దండి. నమ్మకం వల్ల మేము ఇంటర్వ్యూలో పాడమంటే పాడుతున్నాం, లేకపోతే పాడి వినిపించమ్మా అని ఎవరన్నా అడిగినా కూడా పాడుతున్నాం. కాబట్టి అట్లా మోసం ఎవ్వరు చేయకూడదు, చేయొద్దు కూడా అండి. అందరు వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, అదే నేను చెప్పేది. ఎవరికైనా బాధపడతారు, ఎవరైనా నాలాగానే బాధపడతారు అట్లా. ఆ పాట ఇప్పుడు మిలియన్స్, అందుకనే కదా దేశాలకి చాలా చాలా మంచి పాట. నేను వాడలేకపోయినా బాధ అనిపించిందిరా, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మరి వేరే వాళ్ళని మీరు నమ్మకంగానే వాడారా వేరే వాళ్ళ దగ్గర? అట్లనే ఏమన్నా అవుతుందని భయపడ్డారా? అంటే పాడాలంటే కొంచెం భయం వేస్తుంది కదా. ఇంతసేపు మీరు మస్తు పాటలు పాడిరు, నేనిన్నా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పాట పాడదాం రా, ఊటగా దుమ్ము లేపాలి ఇప్పుడు. ఓకే. కొమ్మల ఫలం ఉన్నదో ఉయ్యాల కోరిత ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మల ఫలం ఉన్నదో ఉయ్యాల కోరిత ఏమొచ్చునో ఉయ్యాల, కొమ్మ బట్టి దులిపితే ఉయ్యాల కొంగు నిండి పోవునో ఉయ్యాల, కొమ్మ బట్టి దులిపితే ఉయ్యాల కొంగు నిండి పోవునో ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, బాయిల ఏమున్నదో ఉయ్యాల బాయిల సేపున్నదో ఉయ్యాల, బాయిల ఏమున్నదో ఉయ్యాల బాయిల సాపున్నదో ఉయ్యాల, గాల వేసి లాగితే ఉయ్యాల ఒడ్డున పడ దునుకునో ఉయ్యాల, గాలమేసి లాగితే ఉయ్యాలో ఒడ్డున పడి దూకెనా ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, గుడిలో ఏమున్నదో ఉయ్యాల గుళ్ళ దేవతున్నదో ఉయ్యాల, గుడిలో ఏమున్నదో ఉయ్యాల గుల్లె దేవతున్నదో ఉయ్యాల, మనసు పెట్టి మొక్కితే ఉయ్యాల కోరిన వరం ఇచ్చునో ఉయ్యాల, మనసు పెట్టి మొక్కితే ఉయ్యాలో కోరిన వరం ఇచ్చునో ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల, బడిలో ఏమున్నదో ఉయ్యాల
బల్లె చదువు ఉన్నదో ఉయ్యాల బడిలో ఏమున్నదో ఉయ్యాల బల్లె చదువు ఉన్నదో ఉయ్యాల మనసు పెట్టి చదివితే ఉయ్యాల కోరిన జాబొచ్చునో ఉయ్యాల మనసు పెట్టి చదివితే ఉయ్యాల కోరిన జాబొచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామదండు ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘురామ 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 ఉయ్యాల. అమ్మా దుమ్ము దులిపింది, సూపర్. మీతో పాటు నేను కూడా ఘోరంగా వాడతాను. నిజంగానే అన్నట్టే మొత్తం దుమ్ము దులిపి ఇడిచిపెట్టిరు మొత్తానికైతే. నాకు కూడా ఒక ఊపు వచ్చింది అనమాట. ఊపు వస్తేనే గారా ఇట్లాంటి పాటలన్నీ మీరు ఆల్మోస్ట్ ఈవెంట్లు అన్ని వాడుతూనే ఉంటారు కదా, మొత్తం స్టేజ్ మొత్తం ఊగిపోద్ది కావచ్చు. కోలాటాల మీద ఇంకా బాగుంటది అది. ఆయన పాడతాడు చూడు హనుమంత్ యాదవ్, కానాల కోకదార ఇంపి కాటింగుదార కానాల కోకదార ఇంపి కాటింగుదార రజిత పిలవాలనున్నదే రజిత అడగాలనున్నదే రజిత పిలవాలనున్నదే రజితో అడగాలనున్నదే సూపర్. నీ చెవుల కమ్మలు వదలనెక్కరు బొమ్మలు నీ చెవుల కమ్మలు వదలనెక్కరు బొమ్మలు రజితో పిలవాలనున్నదే రజితో అడగాలనున్నదే రజిత. ఈ గొంతులు అయితే ఇంటా ఉంటే అన్ని డాన్స్ అయిపోతుంది అవుతుంది నాకైతే. అంటే అంత మంచి బేస్ ఉంది, మంచిగా వాడతారు. చిన్నప్పటి నుంచి మీ లెక్క సాధన చేస్తే నేను కూడా మస్తు వాడతాను. అది కూడా బాగుందిరా. అంటే మిమ్మల్ని అందుకోలేకపోతారు, అంటే మట్టి గొంతు నాకైతే స్పష్టంగా అనిపిస్తున్నది అన్నట్టు. మంచి మంచి పాటలు వినిపించారు, మంచి మంచి పాటలు. అంటే ఎంతో మంది కళాకారులకి మీరైతే కొన్ని చెప్పిన మాటలైతే మస్తు స్ఫూర్తి తీసుకోవచ్చు చెప్పాలంటే. పడ్డ బాధలు కావచ్చు, మీరు ఏదైతే ఎదుర్కొన్నారో అవన్నీ మీరు మంచిగా చెప్పారు. అవన్నీ వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారనుకోండి, ఇంకెంతో మంది కళాకారులు బయటకు వస్తారు. అవునరా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేముంది తల్లి, అంటే మన ప్రేక్షకులకు ఏముంది, నాకు మంచి మాట, నాకు మంచి అవకాశాలు రావాలి. నాకే కదా, నా అలాంటి వాళ్ళు ఎంతో మంది కళాకారులు అందరికి కూడా మీ అట్టాటి టీవీ ద్వారాగానే అందరు కూడా బయటకు వచ్చేది. ఛానల్ వాళ్ళు టీవీలు అందరిని కళాకారుల జర ప్రోత్సహించి ఇంటర్వ్యూలు చేసి అందరిని బయటకు వెలుగులోకి తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా కోరిక. సో మీ మాటల్లో ఒకసారి మన ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తే మనం ఇక వెళ్ళిపోదాం. మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇన్నర్ కదా నుల్లా ఎంత మంచి మంచి పాటలు అయితే మన కోసం అవ్వవాడిందో. నేనైతే ప్రతి పాటను ఎంజాయ్ చేసిన. మొత్తానికి బోనాల పండుగ కాదు, పాటల జాతర కూడా నడుస్తూనే ఉన్నది. అవ్వ పాటల సెలయర్ లెక్క పారుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ మనం ఇంకొక గెస్ట్ తోని కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.